వెల్కమ్ టు సాక్షి. నేను హరి. సో ఇక్కడ రవితేజ గారితో ఇంటర్వ్యూ అంటే యాంకర్ అందరూ కొంచెం బెరుగ్గా ఉంటుంది, దడగా ఉంటుంది. అసలు మాట్లాడరు. కంటెంట్ సినిమాలో చూసి మీరు మాట్లాడాలని మనకు చెప్తూ ఉంటారు. కానీ మన ప్రయత్నం మనం అయితే చేద్దాం. రామారావు ఆన్ డ్యూటీ అంటున్నారు. ఆఫ్ డ్యూటీలో సార్ ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు. సో ఆన్ డ్యూటీ కదా, సో మాట్లాడదాం. చాలామంది ఉన్నారు ఇక్కడ ప్యాడింగ్. ఓకే, సో మనకి డైరెక్టర్ గారు ఉన్నారు శరత్, అలాగే దివ్యాంశ్, కౌశిక్, మళ్ళీ ఇదో ఛాలెంజ్ పేర్లు Rajisha Vijayan. Yes. Sir, how are you, sir? Super. Ramarao on duty. ఇప్పుడు ప్రస్తుతం కాదు. ఎస్ సార్. సో ఏంటి సార్ ఈ మధ్య యాక్షన్ సినిమాలు అఫ్ కోర్స్ మీరు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు, బట్ మీ మార్క్ హ్యూమర్ లేకపోతే మాకు కొంచెం కష్టం. సో ట్రైలర్ చూస్తే మాత్రం కంప్లీట్ సీరియస్గా ఉన్నారు. ఇక అన్నీ ఎప్పుడు ఒకేలా ఉంటాయి అలాగా. అంటే మీరు డిఫరెంట్ సినిమాలు చూడరా? చూస్తాం. రవితేజ గారు దీంట్లో ఒక సిన్సియర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఇప్పుడు దాకా నేను ప్లే చేయని క్యారెక్టర్. సీరియస్గా ఉంది సార్. సీరియస్ అంటే సీరియస్ కూడా కాదు, యాక్చువల్లీ సీరియస్ కాదు సార్. అదేంటంటే మీకు మీరు ట్రైలర్ చూసి టీజర్ చూసి అలా అనుకుంటున్నారు, కానీ సీరియస్ కాదు. వాడి ఫన్ ఆడుకుంది. అదే మాకు కావాలి శరత్ గారు. సో మన రవితేజ గారు మేము వింటున్నామంటే కొత్త డైరెక్టర్ని పరిచయం చేసే దాంట్లో ఆయన ఏదో ఒకసారి రికార్డ్ సాధించేస్తారు అనుకుంటున్నాను నేను. సో వాట్ మేడ్ యూ టు చూజ్ రవితేజ గారు అండ్ ఎలాగ ఒప్పుకున్నారు ఆయన? ఎందుకంటే రవితేజ గారికి మామూలుగా 10 నిమిషాలు మాట్లాడడమే కష్టం, ఎందుకంటే హ్యూమర్ చాలా ఎక్కువ. సార్కి క్లారిటీ కూడా విపరీతంగా ఉంటుంది. సో ఎలా ఒప్పించారు? ఉంటుంది కాబట్టి ఉంటుంది, తనకు కూడా క్లారిటీ కాబట్టి నేను ఒప్పుకున్నాను సార్. నాకు క్లారిటీ ఉందని తనకు అనిపించే డెఫినెట్ నేను అప్రోచ్ అయినట్టు ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అంతే. ఏం చెప్తే మీరు ఒక క్వశ్చన్ అడుగుతాను, 7-8 అడిగారు ఒక దాంట్లో. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్ట్. ద అదర్ వే రౌండ్. ఈజ్ ఆల్ అబౌట్, ఇట్స్ నాట్ ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్ చూసింగ్ అన్ యాక్టర్. మనం స్క్రిప్ట్ రాసిన తర్వాత script demands for a certain amount of budget, certain amount of grandeur, and also actors who carry larger than life character, larger than life image outside. So మనం ఏంటంటే ఆ బ్రాకెట్లో మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. దెన్ when you write a script, you approach, and that is how I approached Ravi garu. If I approach someone else whose market is lesser, or ఇంత పెద్ద larger than life image లేకపోతే ఆటోమేటిక్గా the scale of the film reduce అవుతుంది. So you see this big film now because of him. So మన ఎల్ని అప్రోచ్ అయినప్పుడు దెన్ ఆయనని దీంట్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే లెట్ us do this అని మాట్లాడుకున్న తర్వాత దెన్ he okayed it. That's how it is. When you're beginning low, how you choose, and it is not me choosing, it's he choosing the is script. It not something directors obviously they choose an actor like while they write the script. అంటే రాసేటప్పుడు అనుకుంటారు కదా. అనుకోవటం వేరండి. Imagining somebody is different. Choosing comes in the final stage. I cast you. No such thing. It's a blatant lie. Okay. Hard fact ఏంటంటే actor accepts, budget comes, we make films. But if I am doing a fantasy film going forward, maybe if I am introducing new people, then I chose people. It's the actors choose the script. Okay. Actors choose the character. Okay. And then yes, okay, let us do this. That's how it is. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఒక కథ అనుకున్నాడు, ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు. తను ఫస్ట్ ఏదో అప్రోచ్ అయింది, తర్వాత ఏదో అలా నా దగ్గరికి వచ్చింది. నేను కూడా ఏంటంటే ఇంకో దానికి లేదు. బట్ ఏంటంటే యాక్టర్ని బట్టి చిన్న చేంజెస్ వస్తాయి అంతే. అది నేను ఒకటి నమ్మను శరత్, ఈ క్యారెక్టర్ మీదే చేయాలండి, మీకే సూట్ అవుద్దండి, ఎవరికి అది రాంగ్ చెప్తుంటారు కదా సార్, యూజువల్గా చెప్తారు రాంగ్ అది. ఎక్కడో కొన్ని ఉంటాయి లైక్ పర్టికులర్ అతను చేస్తేనే బాగుంటుంది, దానికి లైక్ ప్రాపర్ న్యాయం జరుగుద్దని. ఐ డోంట్ నో. Correct me if I'm wrong. Yeah, sir, what you said is right. Every actor can do every role, but when it comes to them, they bring in something else. అంతే. ఇప్పుడు మీరు ఇఫ్ ఐ రిమెంబర్ అన్నమయ్య సినిమా చూసారు కదా, ఆయన వెరీ పాష్ అలా ఉండే ఆయన. నేనే ఎక్స్పీరియన్స్ దానికి. ఒక పక్కన నేను అసిస్టెంట్ డైరెక్టర్ నేనే బెల్లాడతా, ఒక పక్కన నేనే బెల్లాడతా, ఒక పక్కన అన్నమయ్య.
యా దాంట్లో సార్ కూడా ఉంటారు. అసలు ఎలా ఉంటారు ఆయన అందులో, సంబంధం లేని క్యారెక్టర్స్, బ్యూటిఫుల్ బ్యాగీ ట్రౌజర్స్, ఆయన ఫాలో అయ్యేవాళ్ళం కదా కాస్ట్యూమ్స్ అన్ని బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా అలానే మెయింటైన్ చేస్తారు. అలాంటి పిల్లకి పెట్టుకొని బొట్టు పెట్టుకొని అన్నమయ్య చేశారు. చూడగానే మనం సెల్ఫ్ షాక్డ్. వావ్, అసలు కలగంటి చేసినప్పుడు ఆ సాంగ్లు మైండ్ బ్లోయింగ్, వండర్ఫుల్. సో మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళడం సార్ అంటే నేను ఎక్కడో విన్నాను, మీరు చెప్తుంటేనే విన్నాను. ఆయన ఏంటంటే మీకు ఈ స్టోరీ వేరే వాళ్ళకి చెప్పినా పర్లేదు, ఇంకో స్టోరీతో వచ్చినా పర్లేదు అని రవితేజ గారు అన్నారు. అంత ఫ్రీ క్యాన్వాస్ మీకు ఇవ్వటం అనేది కూడా రవితేజ గారి దగ్గర నుంచి వండర్ఫుల్. యా, యూ టెల్ మీ, సో వాట్ ఈస్ ఇట్ లైక్ వర్కింగ్ విత్ Ravi garu? Yes. It is an amazing experience working with Ravi sir, of course. More than working with him, it's the things that you learn from somebody of that stature when you see them on set, you know, the way they conduct themselves. It's not like working with him like that, like just being on set is so much of a learning experience and so much of a you see him, you see how he behaves, how disciplined he is, how sharp he is, and he catches everything that's happening in the room. He's not going to miss anything. Still, he'll maintain everybody's calm on set. He'll be joking around. There's a intense scene happening. So to me, it was a learning experience to see him and as an inspiration also to learn from him how he conducts himself as to where he is. Yeah. So besides the acting, that we can learn the tips of health, because Yes. I heard that I happen to be there with him on many sets, that he gives like what he eats and what he tells people, like to maintain what is a key thing. Yes. Did you get absolutely. anything from him? Yeah. I got my advice was to she don't eat. eat anything actually. My advice was to start eating more, but discipline. So I need not tell her anything. That's all. I'm already kind of Yeah. in that boat. But on set, discipline I did see in him. I feel like Sir's very disciplined in how his diet is, how he is, and he maintains himself. He works obviously really hard maintaining himself, and that is what you have to do. Okay. That's What is Divyansha doing in Ramarao on duty? I am playing Ramarao's wife, and I am also. I would say there's a very interesting situation where Nandini kind of encourages him to go a certain way, and that kind of it kind of really navigates or helps the plot of the film. And you'll see rest on the 29th. Yeah. So meer cheppandi. So what do you exactly your role is? What do you want anta? మీరు చెప్పండి ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో నో యు టాక్ ని సన్నా వాట్ షుడ్ ఐ టాక్ అబౌట్ She explained about her role. You can say pretty much anything you want to, but I'm asking like what are you doing in there? Anything. What are you doing? Anything. What are you doing in Ramarao? That's what what he's I'm asking. doing in Ramarao, I'm acting as Malini. She's again, as I'm telling in all the interviews, she's a very strong character. She's there for a reason, and she's doing a lot of stuff which is actually contributing to the plot of the cinema. So I'm very happy that I got to start with a character where I can actually perform. Okay. So what is the room you have to perform next to Ravi Teja? I think there is enough room. Okay. I think there is That's a good one. I think there is enough room to pull off what you need to do. And I think it's not a matter of whether you are in a film for 2.5 hours or 50 minutes or even 5 minutes. It's about what you do with those 5 minutes. Okay. And what you give to the director, because see, at the end of the day, any cinema is a director's cinema. We are all tools. I mean, we actors, we technicians are all tools that he's bringing together to create the story that is there in his mind, to bring it visually out and present it to the audience, right? So I feel like I have been very lucky that he chose me as his tool to tell the story of Ramarao, Malini, Nandini, and all of us. And I think we have pulled it off. And you and the audience have to tell us how much we have pulled it off on 29th. Yes. It's pretty composed. That what you Perfect said about- కదా, perfect. Yeah, బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఎన్లైటన్మెంట్ అటు కూడా వెళ్ళినట్టుంది. నేనంత విధంగా చెప్పలేను. నేనంత నేను చెప్పను. అని చెప్పన్నా చెప్పరు, ఇది చెప్తారు. సినిమాయే చెప్పాలి. యా సార్. సో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫ్ కోర్స్ ఎంఆర్ఓ క్యారెక్టర్ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు ప్లే చేయండి, రైట్? సీరియస్నెస్ అంటే నాకు ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే విక్రమార్కుల్లో చూసాము, బట్ దానికి
ఇంకొక డబుల్ వేరు, యాక్షన్ అది వేరు, అది ఉంటారు, yeah. దాంట్లో ఫుల్ ఆఫ్ హ్యూమర్. దీంట్లో మీకు ఎలాంటి ఇది సార్ అంటే కంప్లీట్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కిలాడి గురించి మాట్లాడాను, అంత స్టైలిష్గా రవితేజ గారిని ఇంత కెరీర్లో మేము ఎప్పుడు చూడలేదు. ఐ థింక్ 60 సినిమాలు అనుకోండి, రైట్ సార్? 68th ఫిల్మ్. 68. Yeah. సో తొందరలో సెంచరీ కొడతారు. సో చెప్పండి సార్ దీంట్లో. నాకు అంత లేదు, నేను కొట్టాలి అనేది మైండ్లో ఎలా చేసుకుంటూ పోవటం తప్ప అది కొట్టాలి సెంచరీ ఎంతవరకు వెళ్తే అంతవరకు అంతే. బ్రహ్మాండం. బట్ ఓకే, మీరు అది మీ కోరిక. మా ప్రేక్షకుల కోరిక. ఓకే, కొడతారు ఖచ్చితంగా, కొట్టాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, లెట్స్ విష్. చెప్పండి సార్, రామారావు గురించి ఏదైనా చెప్పండి. ఏం చెప్పమంటారు రామారావు గురించి? ఎంఆర్ఓగా ఏం చేస్తారు ఆయన? హౌ ఇస్ హి కనెక్టెడ్ టు ది ఆడియన్స్? అది ఎలా ఇప్పుడు ఎలా చెప్పలేము కదండి, అది ఎలా చెప్తాం చెప్పండి, ఎలా చెప్తాను నేను? హౌ విల్ కనెక్ట్, అది తెలుస్తుంది, ఇంకా తెలియదు. ఇంకా కాదు సార్, అంటే ఇప్పుడు ఈ మధ్య నిజంగా ఛాలెంజ్ అయింది కదా సార్, అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఏదో అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి, అగైన్ ఇప్పుడు మంచి కంటెంట్ అండ్ ఇందాక ఉదాహరణ చెప్పాను నేను, ట్రైలర్ కూడా డెఫినెట్గా ఫస్ట్ టీజర్ ట్రైలర్ అవన్నీ అవి కూడా ఎంతో కొంత చాలా వరకు మేజర్ రోల్ అది. సో అది డెఫినెట్గా మాకు చాలా మంచి రెస్పాన్స్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో లెట్స్ సీ, చూద్దాం. చాలా ఇంటర్వ్యూస్ లో ఇది అడుగుతున్నారు. సి హౌ ఇస్ ఇట్ ఓవర్ ద టైమ్, ఎలా ఇట్ టర్నింగ్ అవుట్ టు బి సంథింగ్ విచ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్. It's becoming like, we are blaming audience, theater raatలేదు మీరు. It's turning out to be something which is pointing finger at them. It's not true actually. కాంటెంట్ ఉన్న ఒక ఫిల్మ్, ఇప్పుడు మన ఆడలే సినిమాలు ట్రైలర్ మంచి కాంటెంట్ మంచి ఉన్న సినిమాలు ఎంత పెద్ద హిట్ లేవు. ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా there is a difference. It's not big, it's not only for cinema. It's not because we are cinema people, we are talking about cinema. Yeah, of course. There are restaurants, there are psych marindi, of course, definitely. Psych of the people, including we are also audience. See, we used to go to restaurants very frequently. We used to go to big shopping malls frequently. We used to go to supermarkets with family frequently, whereby kids go and pick their chocolates and biscuits, all that. Now you sit at home, Swiggy, Instamart, Amazon, and then you go to Dunjo, you do all this. So it's a shift of everything that includes cinema as well. It's not only cinema. జనాల సినిమా కాదు సార్, అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఎవ్రీ ఆస్పెక్ట్ దాంట్లో ఏంటంటే కంఫర్ట్ ఉంది, ఓకే, బట్ ఇక్కడ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వస్తారు, అది కరెక్ట్ గా పాల్లో ఇవ్వటం అనేది, ఇప్పుడు సినిమా తీయటం అనేది ఎంత ఛాలెంజో, ప్రేక్షకుల్ని రప్పించడం. ఇన్స్టామార్ట్, స్విగ్గీ ఇలాగనే ఇంట్లో ఓటీటీ వచ్చింది. There is a little dose of entertainment at my home with family, have a popcorn and watch it. But when the content is designed for bigger screen, like Ravi Garu films, mana hero landaru films, it designed for bigger screen. When a film is designed for a bigger screen experience, yes, they will come and watch it. So we cannot be pointing every time saying that they will rot. No, they will come and watch the film when the film is designed for bigger screen. Okay. This film is designed for bigger screen. This film has big star cast. Ravi Garu cinema. Ravi Garu cinema అంటే ఆబ్వియస్ గా, so ఫస్ట్ షో అనేది ఓపెనింగ్స్ దానికి అసలు సంబంధం లేదు. దట్ ఆన్సర్స్ ఆఫ్ కోర్స్, బట్ సినిమాకి వచ్చిన తర్వాత అంటే ఇది ఓన్లీ సినిమాకే మనం అప్లై చేయొద్దు అనేది నా పాయింట్. రైట్, మనం సినిమాయే మాట్లాడుతున్నాం కాబట్టి మనం సినిమాలో కాబట్టి, సినిమా గురించి కాబట్టి మనం ఎక్కువ దాని గురించి మాట్లాడతాం. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిల్మ్. దేర్ ఇస్ ఎ కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. 108 109 years తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్స్ కాల్డ్ కరోనా. This pandemic situation was there earlier when Spanish flu అనే పేరుతోటి, when there was no connection between people. సో ఇప్పుడు కనెక్షన్ ఉంది. ఎక్కడో కరోనాలో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. there is a element of fear in everybody. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఉండటం అనేది చాలా మందికి లైవ్లీవుడ్ పోయింది, వాళ్ళందరూ ఇంపాక్ట్ ఉంది అన్నిట్లో. I think this is going bit serious, sir. So let's come to the cinema. అంటే మీరు ఇప్పుడు 95లో తీసిన సినిమా ఇది కదా, అంటే ఐ మీన్ స్టోరీ బ్యాక్డ్రాప్ 90s దట్ వాట్ అంటే డెఫినెట్గా అంటే వాట్ ఈస్ ద రీజన్ అని నేను అడగను, కానీ దట్ వాట్ కుడ్ బి ద రీజన్ 95. So there were certain incidents happened. ఓకే, అంటే ఇది అంటే నిజమైన సంఘటనలు చూసి ఇన్స్పైర్ అయిన మన గతం ప్రస్తుతం ఓకే జరిగిన
సంఘటన ఆధారంగా అప్పుడు 95 అంటే సెల్ ఫోన్స్ కూడా లేవు. సెల్ ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ లేవు. అప్పుడే జస్ట్ నెక్స్ట్ ఇంకా 97 కదా సెల్ ఫోన్ వచ్చింది. 96 లో స్టార్ట్ అయింది, బట్ 97 98 కి వచ్చేసింది. became prevalent by 2000s, I believe. 97. Yeah, but 97 is prevalent right. mobile phone by 2000. Yeah. రైట్ సార్. సో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అని చాలా మంది అడుగుతుంటారు సార్. మీరు మళ్ళీ చెప్తూ ఉంటారు స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి అని. ఇక్కడ ఏంటి రామారావు గారితో ఇద్దరు చెప్పేశారు. అదేనా? చెప్పేశారు. అంతేనా? నేను చెప్పింది 29 కొత్తగా చెప్పడానికి లేదు, అది నిజం కాబట్టి. ఓకే. 29 మీరు చూసి నాకు అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ సి నన్ను ఎవరో వేరే ఇంటర్వ్యూలో కూడా అడిగారు, రవి గారి సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ అని. ఇందాక కూడా ఎవరు అడిగారు. సెంటిమెంట్ అనేది అది అవుతుంది కథలో డిమాండ్ చేసినప్పుడు ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ ఇందులో దెర్ ఇస్ నో టూ మచ్ ఆఫ్ డీవియేషన్ ఆర్ లిబర్టీ టు బ్రింగ్ ఇన్ న్యూ క్యారెక్టర్, నో సచ్ థింగ్. ఇట్స్ ప్రాపర్ స్క్రిప్ట్ బేస్డ్. There are 2 female characters in Ramarao life, and there is a mother. All these characters are intervened in the script itself. Okay. Divyansha is being a quite calm girl, is it so? Hi. Yeah. So what do you have to say? Yeah, you said that it was a wonderful experience working with Ravi. There is a lot of learning, obviously. That what else that that drove you to be in this, and what is that like you have taken away? To me, it was already a really big opportunity to be sharing the screen space with Ravi Garu and to be directed by Sarath sir. And we have such a star-studded cast here. So to me, it was an honor to be working in this. What I take away from this is, I would honestly say confidence in myself, because Sarath sir trusted me with Nandini, and the kind of liberties that he gave to do what I wanted to do kind of made me believe more in myself and made me more confident about my craft. And I had been taking workshops and everything, but all of that until you implement it somewhere, especially on a set this big with such senior actors around you, starting day one with Ravi Garu, it's an honor to be. I mean, that's what audience have embraced you in Majili, that the role you portrayed there. So what it took so long time, like coming back in this? After Majili, I wanted to be better. I mean, I'm really thankful for the love that I got after Majili and how people accepted it and accepted me in the industry. I personally wanted to, obviously every day you strive to be better, right? So I wanted to be better and better, and I was working on myself, and I was focusing on that until COVID hit, and then 2 years, that took 2 years away, and then as soon as I think the lockdown was over, Sarath sir, we connected for Ramarao on duty. We had our Zoom calls, because again, the whole pandemic world that we live in, and I think in the next 10 days I flew down to Hyderabad, and we had started working on the character and the film. Nice. So good luck. So second time, sir, ఇంకా చెప్పండి. రామారావు ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఈ మధ్య రవితేజ గారు పిక్ చేసుకుంటున్న సినిమాలు టైటిల్ దగ్గర నుంచి కంటెంట్ వరకు నిజంగా చాలా కొత్తగా ఉంటున్నాయి. సో రామారావు, తర్వాత నాగేశ్వరరావు, అంతకుముందు కిలాడి. ఏ సార్? సో అంటే రియాలిటీకి దగ్గరగా పేర్లు. ఓకే, అలా వచ్చారా? సార్, సో ఇవి కూడా ప్లే చేస్తాయంటారా సినిమా ప్రేక్షకులకి దగ్గర అంటే లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ పేర్లు ఉండడం కంటే కూడా ఇలాంటి సినిమాని దగ్గరగా చూస్తున్నారు జనాలు అనేది ఒక నమ్మకం డెఫినెట్గా ఉంది సార్. యా. సో మీరేమంటారు దానికి? అది అనేసాను ఏదో సార్, ఏమి అనకపోతే ఎలా సార్? అది ఇక నేను బేసిక్గా చెప్పిన, నేను ఎక్కువ మాట్లాడటం ఇష్టపడను. సినిమా మాట్లాడాలనుకుంటాను అంతే. యాక్చువల్లీ సినిమా గురించి మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడేసాను నాకు తెలిసి. మీకేదో పాపం ఏదో ఇంకా ఏదైనా నాకు నేను మా ప్రయత్నం మేము చేయాలి సార్. చిరంజీవి గారితో చేస్తున్నారు కదా? అవునండి. చాలా కాలం తర్వాత, అన్నయ్య తర్వాత మళ్ళీ ఇదే. సో దాంట్లో క్యారెక్టర్ గురించి అన్నా ఎందుకు అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ అప్పుడు ఏమి చెప్పరు, అప్పుడు మాట్లాడుకుందాం. దాని అంటే మేము విన్నది నిజమో కాదో తెలియదు, రోజుకి ₹1 కోటి రెమ్యునేషన్. భలే ఈ సోషల్ మీడియా రోజు ₹1 కోటి అని మాకు మాత్రం చాలా ఆనందం ఇస్తుంది సార్. బయట అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలా ఆనందంగానే చెప్పారు. ఓహో, ఆనందంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారా? 16 రోజులు అంత సంబంధం లేదు అసలు. రకరకాలు వస్తుంటాయి, అవి వస్తానే ఉండాలి కూడా, ఆగకూడదు. అవి ఆగితే మళ్ళీ మాకు తోయదు.
ఎందుకు వస్తాయి సార్ రవితేజ గారు ఎందుకు అంటే వస్తాయి? basic Come on, కాదు, కాదు. రవితేజ కదా అందరి మీద వస్తాయి. కాదు సార్ రవితేజ గారు అంటే మామూలుగా ఇది వరకు ఎక్కువ కనపడేవారు అంటే సినిమా కాకుండా సినిమా ఫంక్షన్లో కానీ లేకపోతే ఈ మధ్య అసలు కనపడట్లేదు ఎందుకు ప్రైవేట్ పర్సన్ అయిపోయారు రవితేజ ఐఎమ్ టోటలీ ప్రైవేట్ పర్సన్ సార్, టోటలీ ప్రైవేట్ పర్సన్. బయటకు రావడానికి అసలు ఇష్టపడలేదు. సార్ అంటే ఇవన్నీ చూసా లేకపోతే ఏంటి ఏమో లేదు, ఆటోమేటిక్గా దానికి వేరే బయట రీజన్స్ కాదండి, నేను అనుకుని ఓకే యా. సో రాబోతున్న ఈ 2 సినిమాలు 2-3 ఏళ్ళు ప్యాక్గా ఉన్నారు. సో వాట్ ఎల్స్ కంటెంట్ దట్ యూ ఏంటండి 2 సినిమాలు ఏంటి 2 సినిమాలు మాకు అంటే రన్నింగ్ లో ఉన్నాయని అంటున్నారు ఆయన, అందుకని వరుసగా మీరు మా మీద ఎలా ఉన్నారంటే నేను ఏదైనా మాట్లాడితే ఏంటి నువ్వు మాట్లాడుతున్నాను కనిపెట్టినట్టు అంటే రామారావు డ్యూటీ ఉందా మీరు ఇంకోటి నాకు తెలిసి రామారావు గారు నాగేశ్వరరావు గారు రామారావు గారు నాగేశ్వరరావు, రామారావు డ్యూటీ నెక్స్ట్ నాగేశ్వరరావు గారు. టైగర్ నాగేశ్వరరావు, ఆ list మాకు తెలియదు సార్, obviously. రావణాసురా రావణాసురావు ఒకటి. చిరంజీవి గారి సినిమా. చిరంజీవి గారి సినిమా. సో మీరేంటి సార్ నెక్స్ట్ ఏమున్నాయి మీకు నెక్స్ట్ 29వ తారీఖు చెప్పుతాను నెక్స్ట్ ఏంటో అది. ఏమంటే 29వ తారీఖు చెప్తుంది తెలుస్తుంది. రెండు మధ్యాహ్నం 29వ రెండింటికి తారీఖు మీరు ఫోన్ చేస్తే దీన్ని బట్టి అలా ఉండదు. కొంతమంది డైరెక్టర్లు ఆ టేకింగ్ చూసి ఆ సినిమా డెఫినెట్ గా రవితేజ అవి గారు అంటే ఉంటాయి, మేము definitely గా. అవి Different గా ఉంటాయి. అలాంటివి different గా ఉంటాయి. పాయింట్ సి ఇట్స్ వెరీ సింపుల్ సార్, ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్స్. దిస్ మ్యాథ్ వర్క్స్, ఐ విల్ హ్యావ్ +1. అంతే. ఆ +1 ఏంటంటే నెక్స్ట్ పెద్ద స్క్రిప్ట్ చేయొచ్చు. ఓకే ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్స్. నో బడీ డస్ సోషల్ సర్వీస్ హియర్. ఓకే ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఈవెన్ ఇఫ్ మై ఫాదర్ వాజ్ ఎ ప్రొడ్యూసర్, ఆయన కూడా అంటాడు, అరే నువ్వు తీసావు కదరా ఇది వర్కౌట్ అవ్వకుండా నీతో మళ్ళీ ఏం తెస్తాం లాగా అంటాడు. ఓకే వర్కౌట్ అయింది అనుకోండి, ఫాదర్ కూడా పని లేదు, దాన్ని పోయే వాళ్ళు ఎవరు పిలిచి బాబు ఎక్కడ నీ అడ్రస్ అని వాళ్ళు వస్తారు. సి ఇట్స్ ఆల్ అబౌట్ ఇది. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, వెరీ క్లియర్. దిస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. వీ ఆల్ పుట్ లాట్ ఆఫ్ లవ్ టుగెదర్ టు కమ్ అప్ విత్ ఎ గుడ్ ప్రోడక్ట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఐ బిలీవ్ నేను అందుకే పెద్దగా దాని గురించి పెద్దగా ఆలోచించి ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ టేక్ సమ్ టైమ్ టు కొంచెం పాండమిక్ తర్వాత మైండ్ సెట్ చేంజ్ అయింది అందరికి. సో స్క్రిప్ట్స్ వీ హ్యావ్ టు రీవిజిట్ అండ్ సీ. వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హౌ డు వీ మేక్ బిగ్గర్. ఇదంతా ఒక ఎత్తు అయితే పబ్లిసిటీ ముందు ప్రమోషన్స్ అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. దాంట్లో మీరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేది రామారావు, మామూలు కొట్టట్లేదు. ముఖ్యంగా అతను కొడుతున్నాడు. సో ద డైరెక్టర్ విత్ విజ్డమ్ అనేది చాలా తక్కువ వింటుంటాం మేము. సో మీ విషయంలో అది మేము వింటున్నాం బాగా ఫ్రీక్వెంట్. I mean, ఇది I think I feel it's very huge responsibility for us to promote the film. సో వండర్ఫుల్ సార్. మీ ప్రమోషన్కి తగ్గట్టు సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. రవితేజ గారు ఇంకా Definitely, yeah. సెంచరీకి తొందరగా కొట్టాలి ఆయన ఉన్నా కానీ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ Thank you. Thank you so much. Thank you all for being with us. Thank you So so hope you all much. enjoyed with Mass Maharaj, Ravi Teja and team. Thank you for watching. చూస్తూనే ఉండండి సాక్షి.